హలో ఎవ్రీవన్, మన ఐటీకే సిరీస్ డే 6 కి స్వాగతం సుస్వాగతం. మ్యాటర్ ఏంటంటే మన రాష్ట్రంలో ప్రధానంగా కోస్తా తీర జిల్లాల్లో నాటేటటువంటి పంట మన కొబ్బరి తోటలు. ఈ యొక్క కొబ్బరి తోటలో ఎక్కువగా ఆశించేటటువంటి పెస్ట్ ఏంటంటే రైనోసిరస్ బీటిల్. దీన్నే తెలుగులో మనం కొమ్ము పురుగు అంటాం, కొన్ని ప్రాంతాల్లో అయితే బాహుబలి బీటిల్ అని కూడా అంటారు. ఈ యొక్క పెస్ట్ ఆశించిన వెంటనే కొబ్బరి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు యొక్క చివరి భాగాల్లో మనకి హోల్స్ పెడే అవకాశం ఉంది. దాంతో పాటుగా చెట్టు అనేది వాడిపోయి కులిపోయే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి సింటమ్ ఏంటంటే మనకి కొబ్బరి కొమ్మలు అనేది వి షేప్ కటింగ్ లో అయితే కనిపిస్తాయి. సో ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈ యొక్క రైనోసరస్ బీటిల్స్ ని కంట్రోల్ చేయడం ఎట్లా? ముందుగా ఒక కుండ తీసుకోండి, దాంట్లో 3 వంతులు నీళ్లు నింపండి. నీళ్లు నింపిన తర్వాత మనకి వేరుశెనగ ఆడించినప్పుడు ఏ విధంగా కేక్స్ వస్తాయో, అలాగే మనం నువ్వులు ఆడించినప్పుడు ఏ విధంగా కేక్స్ వస్తాయో, క్యాస్టర్ అంటే ఆముదం విత్తనాలను మనం ఆడించినప్పుడు కూడా అదే విధంగా కేక్స్ వస్తాయి. ఆ వచ్చినటువంటి కేక్స్ ని 250 గ్రాములు మనం తీసుకున్నటువంటి కుండలో నింపండి. నింపేసి ల్యాండ్ కి ఈక్వల్ లెవెల్లో కొబ్బరి చెట్టుకి మొదల్లో పాతిన తర్వాత ఈ యొక్క క్యాస్టర్ కేక్స్ నుంచి వచ్చేటటువంటి వాసనకి ఈ యొక్క రైనోసర్ బీటిల్స్ అనేది అట్రాక్ట్ అయ్యి అందులో పడి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. 1 హెక్టార్ కి సుమారుగా 5 నుంచి 6 వరకు పెడతారనమాట. పెస్ట్ తీవ్రతను బట్టి మనం పెంచొచ్చు కూడా. సో ఈ విధంగా రైనోసర్స్ బీటిల్ ని చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు వార్తలకి సమాప్తం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.